సార్, మూడ్ ఆఫ్ ది ఏపీ పేరుతో ఒక సర్వే బయటకు వచ్చింది. అప్రాక్సిమేట్లీ ఒక 92 మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నట్లు, 30 మంది సేఫ్ జోన్లో ఉన్నట్లు దాని సారాంశం. మీ అభిప్రాయం ఏంటి? ఏం చెప్తారు? సోన గారు, బేసిక్ గా మూడ్ ఆఫ్ ఏపీ పేరుతో ఒక 2 రకాల సర్వేలు గత 2 రోజుల క్రితం అనౌన్స్ చేశారు. అంటే వారు కొంచెం విస్తృతంగా దాదాపు రాష్ట్రంలో ఒక 50,000 మంది శాంపిల్స్ తీసుకొని ఈ సర్వే చేశారు. ఈ సర్వేలో కొంత ప్రభుత్వంకి తీసుకోదగ్గ సర్వే, అంటే కొంచెం క్రెడిబిలిటీ ఉన్న సర్వేగా చూడాలి. అంటే సంస్థ క్రెడిబిలిటీలు కాదు ఇక్కడ ఇంపార్టెంట్, వాళ్ళు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు, చేసిన సర్వే పద్ధతులు, ఎంచుకున్న పద్ధతులు, వస్తున్న రిజల్ట్స్ చూసినప్పుడు చాలా దగ్గరగా పరిస్థితులకు అనుకూలంగా ఉన్నాయి. అంటే ఎలా మారిపోయిందంటే, ఇప్పుడు మీడియా డిబేట్స్ ఎక్కువగా 130, 140, 164 మంది వాళ్ళు గెలిచారు కూటమి. దాదాపు 130 పైచిలకు దాదాపు 31 మంది తప్ప మిగతా అందరూ ఓటమికి దగ్గరగా ఉన్నారు అనేది ఒక అసెస్మెంట్ దాంట్లో వచ్చినాయి. అంటే దాంట్లో మీరు ప్రస్తావించినట్టు తెలుగుదేశం పార్టీకి ఒక 72 మంది, జనసేన, బీజేపీ అందరు కలిపితే దాదాపు 93 మంది రెడ్ జోన్ లో ఉన్నారు. అంటే బిలో 30% పీపుల్ యాక్సెప్ట్ ఉన్నది, 70% వ్యతిరేకత అయిపోయారు అనే ఒక రిపోర్ట్ ను ఆధారంగా చేసి ఇంకా 92 మంది ఓడిపోయినట్టే అనేది ఒక అంశం. 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గ్రీన్ జోన్ లో ఉన్నారు. కాబట్టి గ్రీన్ జోన్ లో ఉన్న 11 మంది మళ్ళీ గెలుస్తారు. ఈ 92 మంది ఓడిపోతారు. 92 11 అంటే 113. అంటే ఇంకా ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఇంకా తెలుగుదేశం ఓడిపోతుంది, వైసీపీ గెలిచిపోతుంది. ఆ రకమైన షార్ట్ కట్ చర్చల వల్ల దీనికి ఒక రాజకీయ రంగం పులుముకునింది. కానీ ఇది 10% మాత్రమే ఇట్లాంటి అభిప్రాయాలు. 90% చాలా రియాలిటీ దగ్గరగా ఉన్న అంశాలు ఇక్కడ విస్మరించలేము. ఎందుకంటున్నానంటే, ప్రధానంగా అగ్రికల్చర్ మీద ఆధారపడే జనాభా 60-70% పీపుల్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటారు. వాళ్ళ యొక్క మనోభావాలు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ గా ఉన్న వాళ్ళు, ఉద్యోగస్తులు కావచ్చు, లేదా ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేసే విశాఖ స్టీల్ ప్లాంట్ వాళ్ళు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళు ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ గా ఉంటారు. ఈ సెక్షన్స్ ఏమనుకుంటున్నాయి, అది కూడా ఈ ప్రభుత్వం పరిపాలన బాగుందా లేదా అనే యాంగిల్ కాకుండా వాళ్ళు అంశాల వారిగా చేశారు. ఇప్పుడు అగ్రికల్చర్ ఉన్నాయి, మామిడి రైతులు ఏమనుకుంటున్నారు, వ్యవసాయ వరి ఉత్పత్తి చేసే రైతులు ఏమనుకుంటున్నారు, అదేవిధంగా అరటి పండ్ల రైతులు ఏమనుకుంటున్నారు, ఇట్లా సెక్షన్ల వారీగా తీసుకోవడం వల్ల రియాలిటీ చాలా దగ్గరగా ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం ఖచ్చితంగా సెక్షన్లో కొన్ని సెక్షన్ ఆఫ్ రైతులు చాలా ఎక్కువ వ్యతిరేకత, కొన్ని సెక్షన్ ఆఫ్ ఫార్మర్స్ కొంచెం పరిమితమైన వ్యతిరేకత కనిపిస్తా ఉంది. రెండోది, ఈ మొత్తం ఎపిసోడ్ లో కూడా ఒక 20-30% మంది ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడడం, ఇది కూడా చాలా దగ్గరగా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక నిలువున రాజకీయాలు చీలిపోయి ఉంటాయి కాబట్టి సమాజంలో, నేను నచ్చే రాజకీయ పార్టీ తప్పు చేసినా ఒప్పు చేసినా ఓటేస్తాను, అట్లాంటి సెక్షన్స్ ఏమైనా ఓటేస్తాయి. అది వైసీపీకి ఉన్నారు, తెలుగుదేశం ఉన్నారు, అక్కడ అన్ని చోట్ల కనిపిస్తుంది ఆ సంఖ్య. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటారు. ప్రధానంగా ఫార్మర్స్ చాలా తీవ్రంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటే అర్థం ఆ సర్వేలో వచ్చింది. ఆ సర్వేలో దాదాపు అబౌవ్ 60-70% మధ్య ఫార్మర్స్ విత్ సెక్షన్ ఆఫ్ పీపుల్ వ్యతిరేకంగా ఉన్నారు. ఇది రియాలిటీ అవునా కాదా అని చెక్ చేసుకుంటే రియాలిటీ అనిపిస్తుంది. ఉదాహరణకు మామిడి రైతులు ఉన్నారు. మామిడి రైతులు మొత్తం మా చిత్తూరు జిల్లాలో 45,000 కుటుంబాలు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ప్రభుత్వాన్ని నమ్మి ప్రైవేట్ ఫ్యాక్టరీలు తోలారు. ఈ మామిడి పలసాయ 4.5 మిలియన్ టన్నులు దాంట్లో ప్రైవేట్ ఫ్యాక్టరీ వేయాల్సిన డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు కోపం కొనుక్కుని ఎట్టుంటారు. అన్ని రకాల వాణిజ్య పంటలు, అంటే మిర్చి కావచ్చు, పొగాకు కావచ్చు, అరటి కావచ్చు, ఉల్లి కావచ్చు, టమోటా, అన్ని రకాల వాణిజ్య పంటలు గిట్టుబాట్లు లేవు. అదొక వాస్తవం కదా, కనపడుతోంది కదా. గిట్టుబాటు ధర లేనప్పుడు రైతులు వ్యతిరేకంగా ఉన్నట్టుంటారు, అది కనిపిస్తుంది. ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉందా అన్నారు, ఖచ్చితంగా ఉంటుంది. 5 డిఏలు వేసిన చోట ఒక డిఏ వేస్తే కోపం రాకున్నట్టు ఉంటుంది. పిఆర్సీ ఐఆర్ ఇవ్వాల్సిన చోట ఐఆర్ ఇకపోగా ఉన్న పిఆర్సీ కమిటీని రద్దు చేశారు. పెన్షన్స్ కి సంబంధించి ఎలాంటి డెసిషన్ చెప్పలేదు, వాళ్ళు కొత్త వ్యతిరేకత ఉంటుంది కదా. కాబట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వ్యతిరేకత ఉంటుంది. కాబట్టి ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ వ్యతిరేకత ఉన్నారని చెప్తున్నారు, అది రియాలిటీగా ఉండాలి. కాబట్టి అది ఒకటి మనకు కనిపిస్తుంది. రెండోది నేను అనుకుంటున్న స్వర్ణ గారు, బేసిక్ ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పుడు ఎమ్మెల్యేల ప్రవర్తన వల్ల అదనంగా ప్రతి అధికార పార్టీ ఎమ్మెల్యేకి ప్రభుత్వ వ్యతిరేకత అంతా అంటగట్టుకుంటుంది. ఆ ఎమ్మెల్యే నుంచి ఇష్టాలు పక్కన పెడితే ఎమ్మెల్యేల ప్రవర్తన కొంచెం యాడింగ్ గా ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యేల పట్ల ఎక్కువ మంది ఎమ్మెల్యేలకి వ్యతిరేకత ఉందా లేదా అని చూసినప్పుడు, వ్యతిరేకత ఉందనేది మనము లేదా ఆ సర్వే చెప్పడం కాదు. అనేక సందర్భాలు చంద్రబాబు గారు రివ్యూలు ఏం చెప్తున్నారు,
వన్ టైం ఎమ్మెల్యేగా సెట్ అయిపోతారు జాగ్రత్త అంటున్నాడు. ప్రతి మీటింగ్ లో అది పదం వాడతాం. వన్ టైం ఎమ్మెల్యే అంటే ఫస్ట్ టైం అయ్యారు, ఇంక జీవితంలో మీరు కారని, అంటే ఏరే వాళ్ళకి ఇస్తానని. అంటే వన్ టైం ఎమ్మెల్యే అవుతాను జాగ్రత్త అని హెచ్చరిక 6 నెలలకి 5 సంవత్సరం నుంచి చేస్తున్నాడు అంటే వాళ్ళ ప్రవర్తన ఎట్లుండాలి కింద. 2, వాళ్ళకి అనుకూలంగా ఉన్న ముద్ర ఉన్న మీడియా సంస్థలు రోజుకు ఒక ఎమ్మెల్యే బాగోతాను బయట పెడుతున్నాయి. ఆ ఎమ్మెల్యే అట అంట, ఈ ఎమ్మెల్యే ఇట అంట రోజు వస్తున్నాయి వార్తలు. సదరు పత్రికలు ఎమ్మెల్యేల అదుపు తప్పారని రాస్తున్నారు. చంద్రబాబు గారు అనేక సందర్భాల్లో వన్ టైం ఎమ్మెల్యే మిగిలిపోతారు జాగ్రత్త అని హెచ్చరికలు చేస్తున్నారు. వితిన్ 6 నెలలకే, 4 ఏళ్ళకి కాదు. కాబట్టి వాళ్ళ హెచ్చరికలు, ఆ పత్రికలో వచ్చిన వార్తలు 70 మంది రెడ్ జోన్ లో ఉండడానికి దగ్గరగా ఉందా లేదా? కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ప్రభుత్వానికి ఒక డేంజర్ హెచ్చరిక ఉంది. అయితే నేను నమ్ముతున్నది ఇంకా 3.5 ఏళ్ళు ఉంది కాబట్టి ఇప్పుడు ఆలోచనలకు కంప్లీట్ ఉల్టాగా కానీ ప్రభుత్వం వెళ్ళగలిగితే మళ్ళీ రికవర్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ వచ్చిన సర్వేలకి రాజకీయ రంగులు వేసి వాళ్ళు అట్లే అంటారని అనేస్తారంటే మీకు నష్టం. అలా కాకుండా సెక్షన్ల వారికి ఎందుకు వ్యతిరేకత వస్తుందో ఒక రియాలిటీని చెక్ చేసుకొని కానీ ప్రభుత్వం మార్చుకుంటే ఇది ఒక అవకాశం. మార్చుకోకపోతే స్వర్ణ గారు ఇంకొక 6 నెలల నుంచి సంవత్సరం వరకు ఇదే రూట్ లో వెళ్తే మళ్ళీ మార్చుకోవడానికి కూడా ఏముండదు. ప్రజలు ఇక్కడ సహనానికి కొన్ని హద్దులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ప్రెసిడెంట్ కోపంగా ఉన్నారు, అది వ్యతిరేకంగా మారే లోపలగానే ప్రభుత్వం ఉల్టాగా ఆలోచిస్తే ఇప్పటికీ ప్రభుత్వానికి మంచిది. అంటే ఈ సర్వే రిపోర్ట్లు ఒక రకంగా ప్రభుత్వానికి మంచి హెచ్చరిక. తీసుకోలేదంటే అది శాశ్వతంగా అదే ఫలితాలు వస్తాయి. ఖచ్చితంగా ఆ సర్వే రిపోర్ట్ ప్రభుత్వం యొక్క పరిస్థితులకు దగ్గరగానే ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. కానీ ఒక రకంగా మనం మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జస్ట్ 1.5 year మాత్రమే అయింది. ఇంకా 3.5 years ఉన్నాయి. చాలా లాంగ్ పీరియడే ఉండింది. టూ ఎర్లీ కదా. ఇప్పుడే ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచన ఏముంది అని సర్వే చేయడానికి టూ ఎర్లీ అనిపించట్లేదా? ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజుకి ఈ రోజు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారన్నప్పుడు అది రాజకీయ ప్రశ్న. మీ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఈ సర్వేలో చాలా వరకు మిస్ అవుతున్న అంశాలు ఏంటంటే, నేను రియాలిటీకి దగ్గరగా ఉంది ఎందుకు అంటున్నానంటే, వాళ్ళు ఎక్కడ ఆ క్వశ్చన్ లేదు. ఆ సర్వేలో ఎక్కడ కూడా ఈ రోజుకి రోజు గెలితే ఎవరు గెలుస్తాడు, ఏ పార్టీ గెలుస్తాడు, ఇది లేదు. వాళ్ళు సెక్షన్ల వారీగా మామిడి రైతులు 70% మంది కోపంగా ఉన్నారు, కనపడతా ఉంది. ఉల్లి రైతులు 50% కోపంగా ఉన్నారు, కనపడతా ఉంది. అరటి రైతులు కనపడతా ఉంది, పొగాకు రైతులు, మిర్చి రైతులు, ఈ రైతాంగంలో ఉన్నటువంటి అన్ని కనపడుతున్నాయి. కాబట్టి మెజారిటీ పీపుల్ వ్యతిరేకంగా ఉంటారు. ఉద్యోగస్తులు డిఏ లేదు, వ్యతిరేకత కనపడతా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కనపడతా ఉంది. కాబట్టి ఈ రోజు సెక్షన్ల వారీగా వ్యతిరేకత అంటున్నాను ప్రభుత్వం మీద, వాళ్ళ సమస్యల పరిష్కారం కాని వ్యతిరేకత. ఎప్పటికప్పుడు తెలుగుదేశం ఓడిచ్చేస్తాము, వైసీపీని గెలుస్తామని వాళ్ళు చెప్పలేదు. ఆ ప్రశ్నే రాలేదు కాబట్టి అది చెప్పలేదు. అయితే ఈ ప్రభుత్వం మీద కోపం ఉన్నప్పుడు ఆ సెక్షన్ని అడ్రస్ చేసే సత్వర చర్యలు తీసుకోకపోతే ఆ కోపం రాజకీయ వ్యతిరేకంగా మారుతుంది అంటున్నాను. ఇప్పుడు ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత లేదా? మనమే రోజు చెప్తున్నాం కదా. కాబట్టి ఎమ్మెల్యేల పట్ల ఉన్న వ్యక్తిగత వ్యతిరేకత, సెక్షన్ల వారీగా ఉన్నటువంటి వాళ్ళ సమస్యల మీద కోపం, ఈ రోజు ప్రభుత్వాన్ని పట్ల పెదవిరుపు కోపం వ్యక్తం అవుతా ఉంది. ఆ కోపం, ఆ వ్యతిరేకతని మీరు అడ్రస్ చేయకపోతే, ఇప్పుడు ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉంది, కొరడా జూలిపించి వాళ్ళు చేసే అడ్డగోల వ్యవహారాలను అడ్డుకోవాలి. 2, సెక్షన్ల వారీగా వస్తున్న వ్యతిరేకతను అడ్రస్ చేయాలి. గిట్టుబాటు ధర విషయంలో వాటిని అడ్రస్ చేయాలి. ఈ 2 చేయగలిగితే ప్రభుత్వానికి సరిదిద్దుకోవచ్చు. ఈ 2 నువ్వు చేయకుండా ఇప్పుడున్న పద్ధతినే కొనసాగిస్తూ ఉంటే నిస్సందేహంగా తదుపరి ఎన్నికల్లో ఇప్పుడు వస్తున్నటువంటి కోపం రేపు రాజకీయ వ్యతిరేకంగా మారుతుంది. ఈ రోజు కోపం రేపు అది రాజకీయ వ్యతిరేకతగా మారుతుంది. కాబట్టి రాజకీయ వ్యతిరేకతగా మారిందంటే వ్యతిరేకంగా కొట్టేస్తారు. కాబట్టి ఈ రోజు అది కాదు. కానీ మీరు ఉల్టాగా తీసుకుంటున్నారా? లేదా అంతా బాగుంది, మేము బ్రహ్మాండం, ఇది మంచి ప్రభుత్వం అనేది చెప్తున్నారు, అదే చెప్పుకుంటా నడుస్తున్నారు అనుకోండి. ఇది మంచి ప్రభుత్వం అనేసి మీరు అట్లే పోయినారు అనుకోండి, వాళ్ళు అట్లే పోతారు, చివరకు రివర్స్ అవుతుంది ఫలితం. కాబట్టి ప్రభుత్వం ఎట్లా తీసుకుంటుంది ఇది అనేది బట్టి ఉంటుంది. ఈ రోజుకి అది రాజకీయ వ్యతిరేకత కాదు, సమస్యల మీద వ్యతిరేకత. రేపు అది రాజకీయ వ్యతిరేకత మారడానికి 6 నెలల నుంచి సంవత్సరం చాలు. ఎప్పుడు మీరు మార్చుకుంటే ఆలోచిస్తారు ప్రజలు. ఓకే, అంటే మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆ నంబర్ చూసినట్లయితే, డిజిట్ చూసినట్లయితే వైసీపీ మీద వద్దు అనుకునే చాలామంది కూటమి ప్రభుత్వానికి అధికారంలో కూర్చోబెట్టారని చెబుతూ ఉన్న నేపథ్యంలో ఈ 1.5 yearలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మీద అంత సానుభూతి పెరగడానికి గల కారణాలు ఏంటి? అలాంటి ఈవెంట్స్ ఏమైనా జరిగాయా ఏపీలో? అంతగా ఏమన్నా కనిపిస్తున్నాయా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతో 164 సీట్లు వాళ్ళకి ఇచ్చారు. ద సేమ్ టైం అదే జగన్మోహన్ రెడ్డి గారిని 40% ప్రజలు ఓన్ చేసుకున్నారు.
అంటే జగన్మోహన్ రెడ్డికి అది అనుకూలంగా మారిపోయిందని మీరు అంటున్నారు. ఎంత మారాల్సిన అవసరంలా, ఇంకొక 7% మారితే చాలు. ఉల్టా కావాల్సిన అవసరంలా, 7% మారితే చాలు, పరిస్థితులు ఉల్టా అయిపోతాయి. ఎందుకంటే ఆయన 40% ఓటింగ్ ఉంది. మన 11 సీట్లు ఘోరంగా ఓడిపోవడం, 124 సీట్లు కూటమి రావడం వరకే మనం చూస్తున్నాం. బట్ అంత ఓటమిలో కూడా 1,32,00,000 మంది జగన్ గారు ఓటేసినారు. అన్నిటికన్నా మించి దాదాపు 40% ఓట్లు వేసినారు. ఇంకా 7.5 ఆర్ 8% ఓట్లు వస్తే జగన్ గెలిచిపోతాడు. కానీ 8% ఓట్లు రావడం అనేది అసాధ్యమా? ఎందుకు అసాధ్యం కాదు? ఆల్రెడీ ఆయనకి 40% ఓట్లు ఉన్నాయి. అప్పుడే అంత వ్యతిరేకతలు అప్పుడే అనుకూలత వచ్చిందని చర్చ వస్తుంది. ఆయనకు అనుకూలత రావాల్సిన అవసరం లేదు, వీళ్ళకి వ్యతిరేకత వస్తే చాలు. మన ఎన్నికల్లో జగన్ గారికి వ్యతిరేకతే పనిచేసింది తప్ప వీళ్ళ అనుకూలత కన్నా. లేదా బీజేపీ జనసేన అందరికీ ఓట్లు రావడం ఏంటి ఒకే పద్ధతిలో? కాబట్టి అది మొదటి కారణం. కాబట్టి ఈ ప్రభుత్వం వ్యతిరేకత ఆల్టర్నేటివ్ ఎవరు? ఇప్పుడు 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గ్రీన్ జోన్ లో ఉన్నారంటే వాళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారనే కాదు. 11 మంది అద్భుతంగా ఏం పనిచేయరు. ప్రతిపక్షానికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ప్రతిపక్షం పని ఏంటి? ప్రజలు ఆ విజ్ఞత ఉంటుంది. అధికార పార్టీ నుంచి సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుంటారు. ప్రతిపక్షం నుంచి మా సమస్యలు గట్టిగా అరుస్తున్నాడా లేదని కోరుకుంటారు. ఇప్పుడు మీరు ఎట్లయితే డిబేట్ లో గట్టిగా మాట్లాడుతున్నాం అటు మాట్లాడితే అయిపోయింది మన ప్రతిపక్ష పాత్ర. మన రోజు ప్రజలు కష్టపడాల్సిన అవసరం లేదు. అంటే సమస్యని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రతిపక్ష పాత్ర. ప్రజలు ఏం కోరుకుంటారంటే సమస్యని ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ పని ఈ వైసీపీ బాగా చేస్తుందా లేదా మీరు చెప్పండి. గత 1 year గా 1.5 year గా ఈ రోజు మెడికల్ కాలేజీ ఉద్యమంతో సహా 1 కోటి మంది సంతకాలు, 1,30,00,000 మంది సంతకాలు సేకరించడం, నెల ఒక ధర్నా, ఒక యాక్టివిటీ. ఇప్పుడు రైతుల కోపంగా ఉన్నారు కదా స్వర్ణ గారు. ఏ సెక్షన్ రైతులను వైసీపీ పట్టించుకోలేదు చెప్పండి? అరటి రైతుల సమస్య డైరెక్ట్ గా జగన్ గారు ఇన్వాల్వ్ అయ్యారా? మామిడి రైతులకు బంగారుపాలెంకి జగన్ గారు వచ్చారా? ఇక్కడ గుంటూరు జిల్లా మిర్చి రైతులకు డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేసినాడా? పొగాకు రైతులు ప్రకాశం జిల్లా డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేశాడా? సెక్షన్ల వారీగా వ్యతిరేకత వస్తున్న ప్రతి చోటకి జగన్ డైరెక్ట్ గా పోయినాడు, ఎన్ని ఆటంకాలు సృష్టించినా. కానీ ఇంతకు మించి ప్రతిపక్ష పాత్రను ఏం కోరుకోరు ప్రజలు. కాబట్టి ప్రతిపక్ష పాత్రను విజయవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు పోషిస్తున్నారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే మా సమస్యలు మాట్లాడుతున్నాడు. అంటే ప్రెస్ మీట్లు పెడుతున్నారు, డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయిపోతున్నాడు. ఈరోజు బంగారుపాలెంలో చిత్తూరులో 45,000 మంది రైతులు ఎందుకు ఇచ్చారనుకుంటున్నారు? జగన్ వస్తాడని తెలుసుకుని చంద్రబాబు గారు అధికారులను పంపించి ఇంటింటికి పంపించి మాడిపోయి దొలిచేశాడు. వాళ్ళు 45,000 మంది రైతులు ఏమంటారు? మా జగన్ వస్తున్నాడు కాబట్టి నన్ను పంపుతోలు అన్నాడు. ఆ రోజు అయిపోయింది. ఈ రోజు డబ్బులు ఇలా వాళ్ళకి మళ్ళీ జగనే గుర్తొస్తారు వాళ్ళకి. కాబట్టి 11 మంది గ్రీన్ జోన్ లో ఉన్నారంటే జగన్ వైపు మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలు కోరుకుంటుంది మా గురించి అరస్తా ఉండని బ్రహ్మాండంగా అరుస్తున్నాడు. కాబట్టి అంతమించి ఏం కోరుకోరు. కాబట్టి వాళ్ళకి అది చాలు. ఇక్కడ వ్యతిరేకత వస్తే ఆటోమేటిక్ గా అది జగన్ గారి ఖాతాలో పడుతుంది. 100 ఓట్లు 100% రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న పాత ఓట్ల కన్నా ఇంకో 7.5% వస్తే ఫలితం తారుమారు అయిపోతుంది. 7.5% వచ్చే పరిస్థితులు ప్రభుత్వం మార్చుకోకపోతే ఇదే పద్ధతిలో ఉంటే ఖచ్చితంగా వస్తుంది.